వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పాలు ఇరిగిపోయినాయి అని చెప్పి చాలామంది పారపోస్తారు. నేను పాలు ఇరిగిపోయిన దాంతో కూర వండుతున్నాను. ఇది అచ్చం కోడిగుడ్డు పొరడే లాగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఒక 2 స్పూన్లు ఆయిల్, బాగా తక్కువగానే పడుతుంది. చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ కచ్చబెచ్చగా నూరుకున్నది వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు అయితే కనుక 1/2 స్పూను, కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 1/2 స్పూను. 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకున్నాక ఇరుగుడు వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా కోడిగుడ్డు పొడి లాగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది పాలు ఇరిగిపోయినాయి అని చెప్పి పారబోసేస్తారు. ఇలాగ కూర వండుకుంటే కనుక కనీసం కూర చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నే పన్నీర్ కింద కూడా చేస్తారు. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కూర. ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే కనుక బేగానే అయిపోద్ది 5 నిమిషాల్లో. పాలు ఇరుగుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్డు పొరట్లాగా ఉంటుంది టేస్ట్. హెల్త్కి కూడా మంచిది ఈ కర్రీ. ఒక బౌల్లో తుడిచిపెట్టేసుకోవాలి. ఈ కర్రీ కనుక నచ్చినట్టు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పాల